హలో అండి. నమస్కారం మీ అందరికీ. అయితే మీరు అందరూ థంబ్‌నెయిల్ చూసి వచ్చి ఉంటారు కదా! ఎవరైతే ఏంటంటే ఈ వీడియో ఎవరికి అంకితం అంటే సో, కాబోయే పెళ్ళికూతుర్లు మీరు అంటే హస్బెండ్‌లు ఒక ఆర్మీ వాళ్ళని చేసుకోవాలి అనేసి అనుకుంటున్నారు. సో, వాళ్ళకి ఇంకా ప్రెజెంట్ ఉంటున్న సోల్జర్ వైఫ్‌కి ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఫస్ట్ వన్ హిందీ లాంగ్వేజ్. హిందీ లాంగ్వేజ్ చాలా 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 ఇంపార్టెంట్. ఫస్ట్ అర్థం చేసుకోండి. అర్థమైతే ఖచ్చితంగా మీకు లాంగ్వేజ్ వస్తుంది. మీరు ఎదుటి వాళ్ళతోటి హిందీ వాళ్ళతోటి గట్టు కూర్చుంటే రాదు. కూర్చొని వింటే అర్థమవుతుంది. కానీ సమాధానం ఎలా చెప్పాలి అంటే మనం కూడా నోరిప్పి మాట్లాడాలి. అప్పుడే మనకు వస్తుందనమాట. సో, నాకు బయట వాళ్ళతో మాట్లాడడం నాకు తెలీదు. ఏ మిస్టేక్స్ వస్తాయనేసి చాలామంది భయపడుతూ ఉంటారు. సో, అటువంటి వాళ్ళకి ఏమనుకుంటున్నానంటే మీ పార్ట్నర్స్ తోటి మీ పార్ట్నర్స్‌కి యాక్చువల్‌గా హిందీ వచ్చేస్తది కాబట్టి వాళ్ళు ఆల్రెడీ డ్యూటీలో చేస్తుంటారు. హిందీ లాంగ్వేజ్ వచ్చేస్తారు. వాళ్ళతో కమ్యూనికేషన్ స్టార్ట్ చేయండి. మీకు స్టార్టింగ్ కమ్యూనికేషన్ మీ పార్ట్నర్తో చేస్తేనే మీకు లాంగ్వేజ్ వస్తుంది. లాంగ్వేజ్ రావడం వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఫ్యూచర్లో మనకి ఏమైనా ఇష్యూస్, ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడాను మీరు ఫోన్ చేయాలనుకున్నా కూడాను ఫోన్ చేస్తూ హిందీలో మాట్లాడాలి. అటువైపులో ఎవరు సౌత్ వాళ్ళు ఉంటారు కాబట్టి హిందీ అనేది ఖచ్చితంగా రావాలి, అర్థం అవ్వాలి. సో, ఇది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా ఇక్కడ ఫ్యామిలీస్ పెడుతూ ఉంటారు కదా! వాళ్ళకి ఏంటంటే హిందీ లాంగ్వేజ్ ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళకైతే మ్యాక్సిమం లాంగ్వేజ్ అర్థమవుతుంది. మాట్లాడడం రాదు. రాకపోవడం వల్ల చాలా అంటే ఎదుటి వాళ్ళు మనకి లాంగ్వేజ్ రాకపోతే చాలా చులకనగా చూస్తూ ఉంటారు. ఏంటి 2 ఇయర్స్ నుండి ఇక్కడే ఉంది, కనీసం మాట్లాడదు, తనకు లాంగ్వేజ్ రాదు అనేసి హిందీ వాళ్ళు చాలా ఎటకారిస్తారనమాట. సో, ఎటువంటి అవకాశం మనం అస్సలు ఇవ్వకూడదు. లాంగ్వేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మాకు దగ్గరలో ఉన్నది ఒక 2 ఫ్యామిలీస్ ఉన్నారు. ఒక 2 ఇయర్స్ నుండి ఇక్కడే ఉంటున్నారు. సో, నేను కూడా అలానే ప్రాబ్లం ఫేస్ చేసుకొని వచ్చా. ఒక 3 ఇయర్స్ నేను సిమ్లాలో ఉన్నా. అక్కడ ఏంటంటే లాంగ్వేజ్ అర్థమయ్యేది, మాట్లాడడం చాలా తక్కువ అనమాట. నాకు అసలు మాట్లాడాలంటే చాలా చాలా భయం వేసేది. సో, అలాగా నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాక మా హస్బెండ్ తోటి హిందీలో లాంగ్వేజ్ మాట్లాడడం వల్ల సో, ఇప్పుడు నాకు క్లారిటీగా మాట్లాడడం అయితే వచ్చు. ఇక్కడ మాకు హిందీ వాళ్ళు కూడా అంటారు, "నువ్వు సౌత్ అయినా హిందీ బాగా మాట్లాడుతున్నావు అంటే నేర్చుకున్నావు" అనేసి అంటే, ఎలా నేర్చుకున్నావు అనేసి అడిగేవారు అనమాట. సో, ఇలాగ హస్బెండ్ పార్ట్నర్ తోటి కమ్యూనికేషన్ ఉండేది. సో, అలా అంటే వాళ్ళు కూడా అనేవారు, లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్ నేర్చుకోవడం అనేసి. ఫస్ట్ వన్ లాంగ్వేజ్. ఇంకా మనకి ఏంటంటే ఫ్యామిలీస్ వెల్ఫేర్స్ అవుతూ ఉంటాయి. సో, అటువంటి టైం అప్పుడు మనకి ఏదో ఒక టాస్క్ ఇస్తూ ఉంటారు. సో, మనం వాళ్ళతో స్టేజ్ మీద మాట్లాడవలసి వస్తుంది. అటువంటిప్పుడు ఏం చేస్తావు, షేమ్‌గా ఉంటుంది కదా! సో, లాంగ్వేజ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే డ్రైవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి అన్ని వేళలో హస్బెండ్ మనకి ఉండరు కదా! డ్యూటీ పనుల మీద బయటికి వెళ్తుంటారు. వాళ్ళు డ్యూటీస్‌లో ఉంటారు. ఫ్యామిలీకి టైం ఇస్తారు కానీ కొద్దిగా అంటే బయటికి మనకి అవసరాలు పెద్దగా చాలా ఉంటాయి. సో, పిల్లలకి ఒంట్లో బాగాలేకపోయినా, స్కూల్స్ అయినా అటువంటి టైమప్పుడు మనమే డ్రైవింగ్ నేర్చుకుంటే వాళ్ళకి దేబడ్డానికి అయినా రేపొద్దున మనం ఇంటికి అన్ని ప్లేస్‌లో మనకి ఫ్యామిలీస్ పెట్టడానికి అవ్వదు. కొన్ని ఏరియాలో పెట్టడానికి అవుతాయి, కొన్ని ఏరియాలో పెట్టడానికి అవ్వదు. సో, ఇంటికాడ ఉండేటప్పుడు అయితే అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు వాళ్ళ తాతయ్యలు ఉంటే సో, నో ప్రాబ్లమ్, వాళ్ళు బయట తిప్పుతూ ఉంటారు. పిల్లలు కూడా డిప్రెషన్‌లోకి వెళ్ళరు. సో, నాలాగా ఏంటంటే ఎవరు సపోర్ట్ లేదు. అందరికీ సపోర్ట్ ఉంటుంది నేను అనను. నేనే చెప్పుకుంటున్నా. నాకు ఎవరి సపోర్టు లేదు. సో, డ్రైవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ పిల్లలు స్కూల్‌కి తీసుకొని వెళ్ళాలన్నా, సో, ఇంకా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అయినా బయటికి తీసుకొని వెళ్ళాలన్నా, వాళ్ళకి మా డాడీ అంటే బయటికి తీసుకుని వెళ్ళేవారు కదా, బండి మీద తీసుకుని వెళ్ళేవారు కదా, ఇలా స్కూటీ మీద తీసుకుని వెళ్ళేవారు కదా అనేసి వాళ్ళకి ఒక బాధ ఉంటుంది. సో, అటువంటి వాళ్ళకి డిప్రెషన్ అవ్వకుండా ఉండడానికి సో, మనం బయటికి తిప్పాలన్నా, బయటికి ఏమైనా తిరగాలన్నా స్కూటీ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. సెకండ్ వన్ స్కూటీ అనమాట. థర్డ్ వన్ ఏంటంటే ఎదుటి వాళ్ళతో ఇక్కడ క్వార్టర్స్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే కమ్యూనికేషన్, ఎదుటి వాళ్ళు ఎలా ఉంటారు
అర్థం చేసుకోవాలి. మన లాంగ్వేజ్ వాళ్ళతోటి ఎలా ఉండాలి, అన్నీ షేర్ చేసుకోవచ్చా, చేసుకోకూడదా, మన ముందు ఒకలా మాట్లాడి వెనక ఒకలా మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటారనమాట. బై సపోజ్ నాకు ఒకరు పడదు అనేసి అనుకుంటే ఎదుటి వాళ్ళు చెప్పారనుకో, నా గురించి తక్కువ చేసి తన గురించి తక్కువ చేసి తిన్ని ఇలా మాట్లాడుతుంది అనేసి ఇలా గొడవలు వచ్చేస్తూ ఉంటాయి అనమాట. సో అటువంటివి అస్సలు పెట్టుకోవద్దు. అందరితో నచ్చితే మాట్లాడండి, లేకపోతే వదిలేయండి. వీళ్ళ గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటే బ్యాడ్ అయ్యేది మీరు మాత్రమే. ఇటువంటిలో నేను ఇక్కడికి వచ్చి చాలా చూసాను. అంటే ఈ తిని గురించి వీళ్ళగా చెప్పడం, వాళ్ళ గురించి ఎలా చెప్పడం, ఆ విషయం ఆ అమ్మాయికి తెలియడం, ఆ అమ్మాయి వచ్చి అడగడం, పెద్ద పెద్ద గొడవలు సో ఇలా అవుతూ ఉంటాయి అనమాట. సో అటువంటి కమ్యూనికేషన్ అస్సలు పెట్టుకోకండి. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి. సో ఇంకా మనం పక్కన ఉన్న వాళ్ళు నార్త్ వాళ్ళు గట్టి ఉంటారు కదా, వాళ్ళతో కమ్యూనికేట్ బాగా ఉండండి. ఎందుకంటే మన సౌత్ వాళ్ళు ఏంటంటే ఒకే దగ్గర క్వార్టర్స్ ఇవ్వరు కదా. సో క్వార్టర్స్ మన దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో బాగా కాంటాక్ట్ అవ్వండి. ఇంకా మనం నార్త్లో వెళ్తూ ఉంటాం కదా, వాళ్ళకి ఏంటంటే లోకల్ షాప్స్ వాళ్ళు ఉండే ఏరియాలో అంటే నేను గుజరాత్లో ఉంటున్నా. సో గుజరాత్లో వాళ్ళు గుజరాత్ పోస్టింగ్కి వస్తూ ఉంటారనమాట. వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే బయట ప్రపంచం లాంగ్వేజ్ బట్టి మనకి బార్గెన్ వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. సో లోకల్ వాళ్ళు ఇక్కడ ఈ ప్లేసెస్ ఉంటాయి, ఇక్కడ ఇది బాగుంటాయి, డ్రెస్సెస్ ఇక్కడ బాగుంటాయి, తిరగడానికి ఇక్కడ బాగుంటుంది, మందిర్ ఇక్కడ బాగుంటుంది చెప్తూ ఉంటారనమాట. సో వాళ్ళతో కమ్యూనికేషన్ చాలా 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 ఇంపార్టెంట్. ఇంకా ఎప్పుడైనా మీరు బయటకు వెళ్ళాలనుకున్నా కూడా వాళ్ళతో పాటు వెళ్ళండి, చాలా డిస్కౌంట్స్ వస్తాయి. నేను కూడా ఒక 1 వీక్లో అలా బయటకు వెళ్ళాలి అని అనుకుంటున్నాం. హస్బెండ్తో అయితే అస్సలు కాదు, ఇలా ఆడవాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళతో పాటు వెళ్తూ ఉంటే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. సో బై ద వే, నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి డౌట్స్ మీకు ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కొన్ని మాత్రమే చెప్పా. ఫస్ట్ వన్ ఏంటి, లాంగ్వేజ్ ఒకటి. సెకండ్ వన్ డ్రైవింగ్ ఖచ్చితంగా రావాలి. ఇంకా థర్డ్ వన్ ఏంటంటే కమ్యూనికేషన్, ఎదుటి వాళ్ళతో ఎలా ఉంటున్నాం, మన లాంగ్వేజ్ వాళ్ళతో ఎలా ఉంటున్నాం ఏంటంటే ఖచ్చితంగా ఇంపార్టెంట్ అనమాట. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ share and subscribe my channel. Thank you. Bye.